వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పశ్చిమ గోదావరి జిల్లాలో సముద్రపు కోతకు గురయ్యే గ్రామాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదమైనవాని లంక గ్రామం ఒకటి. ఈ గ్రామంతో పాటు దాదాపు మరొక 9 గ్రామాలు కూడా ఈ కోతకు గురయ్యే ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ పెదమైనవాని లంక గ్రామానికి సంబంధించి ఎప్పుడు తమ గ్రామాన్ని సముద్రం మింగేస్తుందో అంటూ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉంటారు. అయితే ఈ గ్రామాన్ని గతంలోనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించి సముద్రపు కోతకు గురి కాకుండా ఒక ప్రాజెక్ట్ని అయితే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. నా పేరు ఎంపీ కుమారస్వామి అండి. నర్సాపురం మండలం పెదమలంక గ్రామంలో ఉన్నాం మనం. ఇప్పుడు ప్రస్తుతానికి పెదమలంక గ్రామాన్ని 2014లో ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు దత్తత తీసుకోవడం జరిగింది. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన ద్వారా దత్తత తీసుకున్న తర్వాత ఈ గ్రామానికి సంబంధించి ప్రాథమిక అవసరాలు ఏమున్నాయని గుర్తించడం, మరి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ అన్నీ కల్పించడం జరిగింది. అందులోనే భాగంగా ఆ సర్వేలో భాగంగా ఈ సముద్రం కోత ఎక్కువగా ఉందని గుర్తించడం కూడా జరిగింది. మరి 2004 సునామీలో దీని ప్రక్కన ఉన్న చినమేలంక గ్రామం మొత్తం సముద్రంలో కలిసిపోయిందండి. దాని తర్వాత ఒక 2 కిలోమీటర్ల పైనే పెదమేలంక గ్రామం కూడా కోతకు గురవడం జరిగింది. ఆ 2 కిలోమీటర్లలోనూ వేలాది ఎకరాలు సరుగుడు కానీ కొబ్బరి కానీ మరి రైతులు చాలా వరకు కోల్పోవడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రక్షణ గోడ ఏదైతే ఉందో అది మద్రాసు డెలైట్ కంపెనీని ఆహ్వానించి మేడం గారు మరి వారిని కూడా ఈ రక్షణ గోడ నిర్మించమని చెప్పడం, దానికి 15 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. అది ఒక సంవత్సరం నుంచి ఆ పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు పురోగతి స్థాయిలో ఉంది. కొంతకాలానికి అది కూడా పూర్తయిపోతుంది. కాబట్టి ఈ పెదమేలంక గ్రామానికి సంబంధించి ఈ సముద్రాన్ని ఆనుకుని ఉన్న 9 గ్రామాలు ఉన్నాయండి. 9 గ్రామాలు కూడా ఈ రక్షణ గోడ పూర్తయితే కనుక వాటికి కూడా బలం చేకూరుతుంది. వారు ఆ గ్రామ ప్రజలు కూడా రాత్రులు నిర్భయంగా పడుకోవచ్చు, గుండెల మీద చేసుకుని. ఇప్పుడు ప్రస్తుతానికి భయంగా పడుకుంటున్నాం. సముద్రం ఎప్పుడు అర్ధరాత్రి గ్రామం మీదకి వచ్చి పడిపోద్ది, పిల్లలతో ఉన్నాం, ఎటు పరిగెట్టాలో పాలుపోక మేము భయంగా బతుకుతున్నాం. కాబట్టి మరి ఈ విషయాన్ని గుర్తించి నిర్మలా సీతారామన్ మాకు రక్షణ గోడ మంజూరు చేయడం, దాన్ని 15 కోట్లు కేటాయించడం, పని పురోగతిలో సాధించడం కూడా జరుగుతుంది. మరి దీనికోసం మేము ఈ 9 గ్రామాల ప్రజలు కూడా నిర్మలా సీతారామన్ గారికి ఎంతో రుణపడి ఉన్నాం. ఎంత మేడం గారికి ఏం చేసినా తక్కువే. మరి ఈ సందర్భంగా ఈ విలేకరి సమూహంగా మరి మేడం గారికి మా 9 మంది గ్రామ ప్రజల తరపు నుంచి పాదాభివందనం చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వివి రమణారావు అండి. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి. ఈ వర్క్ దీని పేరు యాంటీ ఎరోజన్ ఎంబాంక్మెంట్ వర్క్ అండి. ఇది పెదమైనవాని లంకలో ఇది టేకప్ చేస్తున్నారు. దీని లెంత్ 1 కిలోమీటర్ లెంత్ ఉంటుందండి. ఇది 8 మీటర్ల వెడల్తో. ఇది జియో ట్యూబ్ అండి. ఇది జియో ట్యూబ్లో శాండ్ అది ఫిల్ చేస్తారు. ఇది దీనికి ఆర్మర్ కానీ రోప్ గ్యాబియన్తో చేస్తారండి. అంటే స్టోన్ ప్రొటెక్షన్తో చేస్తారు ఇది వర్క్. ఇది సిఎస్ఆర్ ఫండ్స్ కింద టేకప్ చేస్తున్నారు. డిలైట్ వల్ల అండి దీనికి ఫండింగ్ చేసేది. కాంట్రాక్టర్స్ వచ్చి గార్వారే అండి, వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళండి వీళ్ళు ఈ వర్క్ చేసేది. దీని అగ్రిమెంట్ అమౌంట్ వచ్చి 13.7 crores అండి. ఇది ప్రస్తుతం మనం పెదమైనవాని లంక ఏదైతే ఉందో దానికి సంబంధించి కోతకు గురవుతున్న ప్రాంతంలో ఉన్నాము. ఇదే దాదాపుగా కోతకు గురయ్యే ప్రాంతం. ఎన్నో ఏళ్ళుగా కూడా ఈ పెదమైనవాని లంకకు సంబంధించి సముద్రం కోతకు గురవుతూ వస్తుంది. సముద్రం నుంచి ఈ వాటర్ ఇంకా గ్రామంలోకి వచ్చేస్తుందంటూ కూడా గ్రామస్తులు భయాందోళన చెందుతున్న పరిస్థితి. అయితే ఈ గ్రామానికి సంబంధించి పరిస్థితులన్నీ గమనించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అప్పట్లోనే ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను అయితే నిర్వహించారు. అయితే ఈ కోతకు సంబంధించి దీన్ని ఏ విధంగానన్నా కోతను అరికట్టాలనే ఒక ఉద్దేశంతో దాదాపుగా 13.5 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని అయితే నిర్మాణం చేపట్టారు. మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా దాదాపు భారీ స్టోన్స్తో ఈ నిర్మాణాన్ని అయితే చేపడుతున్నారు. దాదాపుగా ఐఐటి మద్రాస్ నుంచి ఈ స్ట్రక్చర్ అనేది వేశారు. డిలైట్ కంపెనీతో సిఎస్ఆర్ ఫండ్స్తో దీన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 13.5 కోట్ల రూపాయలుగా దీనికి ఎస్టిమేషన్ వేశారు. అక్టోబర్లోగా కూడా దీన్ని కంప్లీట్ చేసే పనిలో అయితే ఇప్పటికే ఒక 30% అయితే పనులు అయితే పూర్తయ్యాయి. దాదాపుగా ఆ స్టోన్స్ పై నుంచి మరొక
లెవెల్ ఇంకొకటి వస్తుంది, దానిపైన ఒక మట్టి రోడ్ లాంటిది వస్తుందంటూ కూడా ఇక్కడ కాంట్రాక్టర్స్ అయితే చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. దాదాపు మనం ఇక్కడి నుంచి దాదాపు చూస్తున్నట్టుగా విజువల్స్ చూస్తున్నట్టుగా దాదాపు 1 కిలోమీటర్ పాటుగా ఈ విధంగానే ఈ నిర్మాణం అనేది జరగనుంది. దీంతో ఇది కనుక సక్సెస్ అయితే మరొక 7 కిలోమీటర్లు ఈ నిర్మాణాన్ని అయితే పొడిగించనున్నారు. పూర్తిగా ఇది కనుక సక్సెస్ అయితే ఈ గ్రామస్తులు కూడా కాస్త కంటి నిండా నిద్రపోయే పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే దాదాపు ఈ గ్రామంలో ప్రజలు ఏ అర్ధరాత్రి తమను సముద్రం ముంచేస్తుందనే ఒక భయాందోళనతో బిక్కుబిక్కుమంటే గడిపిన రోజులు అయితే చాలా ఉన్నాయి. పెద్ద ఎత్తున అయితే ఈ పనులు అయితే ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి. డిలైట్ కంపెనీకి సంబంధించి సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ నిర్మాణం అనేది కొనసాగుతుంది. ఇప్పటికీ 30% అయితే పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను అక్టోబర్లోగా పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. దాదాపు ఈ స్టోన్స్తో పాటు ఒక రకమైన వైర్ లాంటి నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టి దీన్ని అయితే చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ నిర్మాణం కనుక పూర్తయి కోత అనేది అరికట్టితే, ఒకవేళ కోత అనేది తగ్గితే ఇది పూర్తిగా సక్సెస్ అయినట్టు. అనంతరం మిగిలిన 7 కిలోమీటర్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయనున్నారు. ప్రస్తుతానికైతే పనులు అయితే చురుగ్గా కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎందుకంటే తమ గ్రామాన్ని ఈ విధంగా కోతకు గురి కాకుండా ఈ విధమైనటువంటి నిర్మాణం చేపడుతున్న నిర్మలా సీతారామన్కి అయితే ఇక్కడ గ్రామస్తులు అయితే కృతజ్ఞతలు అయితే తెలుపుతున్న పరిస్థితి కూడా నెలకొంది. అక్టోబర్లోగా ఈ నిర్మాణం పూర్తవుతుంది. అయితే చాలా వరకు కూడా చాలా సముద్ర ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారు, కాస్త ఫెయిల్ అయింది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఇది కనుక సక్సెస్ అయితే మిగిలిన 7 కిలోమీటర్లు కూడా ఈ విధంగా నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ప్రస్తుతానికైతే గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కోత అనేది నివారించే ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి నిర్మలా సీతారామన్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వీడియో చంద్రశేఖర్తో మన ఆర్టీవీ పెదమైన గ్రామం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.